ఎన్టీఆర్ ప్రసాద్ నీల్ కాంబోలో వస్తున్న సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్లో పెడతారని సమాచారం. ఈ చిత్రంలో టొవినో థామస్ నటించబోతున్నట్టు ఇప్పటికే ప్రచారం జరగగా రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ 31లో టొవినో థామస్, బీజు మీనన్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్టు ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు పృథ్వీరాజ్. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్, యలమంచిలి హరికృష్ణ కోసరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బసూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చేడాది జూన్ 25న వరల్డ్ వైడ్ గా సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు లొకేషన్స్ లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 1950లో మాదక ద్రవ్యాల మాఫియాకు అడ్డాగా ఉన్న మయన్మార్, ఉత్తర థాయిలాండ్ మరియు తూర్పు మయన్మార్ లో ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ భారీ రెమ్యునరేషన్ తో పాటు లాభాలలో 50% వాటాను డిమాండ్ చేశారట. రుక్మిణి వసంత్ మహిళా ప్రధాన పాత్రగా దాదాపుగా నిర్ధారించబడింది. ప్రకాష్ రాజ్, ప్రభాసీను మరియు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టొవినో థామస్ ఈ చిత్రంలో శక్తివంతమైన పాత్రని పోషిస్తున్నారు. భువన గౌడ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. రవి బసూరి చిత్రానికి సంగీత దర్శకుడు. భారీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా 2,000 కోట్లకు పైగానే కలెక్షన్స్ ను కొల్లగొట్టడం ఖాయమంటూ అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూట్ లో పాల్గొన్న తారక్ యాక్షన్ ఎపిసోడ్స్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడని సమాచారం. ప్రశాంత్ నీల్ సైతం ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారట. మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో హిట్ చేయాలని కసితో ఉన్నారు. మరి ఇద్దరు అనుకున్నట్టుగానే సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో ఒకప్పటి సీనియర్ స్టార్ హీరో ఎన్టీఆర్ కు ఫాదర్ గా కనిపించబోతున్నారని టాక్. ఇక ఇంతకీ ఆ సీనియర్ స్టార్ హీరో ఎవరో కాదు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అని తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ మోహన్ బాబు కాంబోలో రాజమౌళి యమదొంగ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ల కాంబో మళ్లీ రిపీట్ కాలేదు. త్వరలోనే మళ్లీ ఇద్దరు కలిసి స్క్రీన్ పై కనిపించనున్నారని న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.